అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై అమరావతి వార్తలు అండ్ నా ఇష్టం. నాకిప్పుడు అమరావతి తప్ప దేని గురించి ఆలోచించే మూడే లేదు. పెద్ద ఎత్తున జరుపుతా ఉన్న ఈ శంకుస్థాపన కార్యక్రమానికి అందరూ రావాలని చెప్పి ఈ ఎన్టీవీ ద్వారా ఇంకోసారి ఆహ్వానం పలుకుతా ఉన్నాను. మోడీ గారు కూడా వస్తా ఉన్నారు. ఇక మన మిత్రుడు బ్రదర్ కేసీఆర్ కూడా మొదటిసారి ఆంధ్ర ఏరియాలోకి ఎంట్రీ ఇస్తా ఉన్నాడు. ఆంధ్రాతో విభేదాలను వారు కూడా మనల్ని ఎంకరేజ్ చేస్తా ఉంటే మన ప్రతిపక్ష నేత మాత్రం అలిగి ఇంట్లో పడుకున్నాడు. మన రాజధానికి రావాలని చెప్పనుకుంటే కాకితో కబురు పెట్టినా రావాలి, కానీ జగన్కు మాత్రం నేను వెళ్లి పిలవాలంట. అందుకే మొహం మాడుచుకున్నాడు. మరీ చిన్నపిల్లవాళ్ళ నా మీద అలిగితే చేసేదేమని చెప్పండి. ఇప్పటికైనా జగన్ హోందాగా ఉండడం నేర్చుకుంటే మంచిది. ఇక అమరావతి హెడ్లైన్ చదువుతాను, ఒక్కసారి ఫాలో అవ్వండి. భవిష్యత్ రాజధాని నిర్మాణం కోసం ఇటుకలు ఇవ్వండి. ఆ మిడిబేలపు జగన్ లాగా నా పైన ఇటుకలు మాత్రం విసరకండి. మోదీ గారినే బాయ్కాట్ చేస్తానన్న పెద్ద మనిషి ఆయన్నే కలుస్తానంటూ రాస్తా ఉన్నాడు ప్రేమలేఖ. అమరావతిపై వైసీపీది నీచాతి నీచ రాజకీయం, జగన్ రాకపోయినా ఆగది శుభకార్యం. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్. అంగరంగ వైభవంగా ఆంధ్ర ప్రజలు గర్వపడే మాదిరిగా రాజధాని నిర్మాణం చేయడానికి అనుక్షణం కష్టపడుతా ఉన్నారు. దానికి మీరు కూడా పూర్తిగా అందరూ సహకరిస్తా ఉన్నారు. దేశంలోని ప్రముఖులను, భూములు ఇచ్చినటువంటి రైతు సోదరులు అందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాను. కానీ నేను పిలుస్తానని చెప్పగానే ఇంటికి తాళం పెట్టుకుని పారిపోయాడు మన ప్రతిపక్ష నేత. కళ్ళు జిగేలు మరేలా రాజధాని ఓపెనింగ్ ఉంటుందని ఊహించి అది స్వయంగా చూడలేక తట్టుకోలేక అడ్డగోల పేచీలన్నీ పెట్టుకుంటా ఉన్నాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నన్ను ఇంకా విసిగించొద్దు. నిజానికి మీకు నన్ను పిలవాలనే లేదు, కానీ జనం కన్జంప్షన్ కోసం నన్ను పిలుస్తూ ఉన్నారు. మీరు పిలిచారు కదా అని చెప్పి క్లోజ్అప్ స్మైల్ తో నేను వస్తే ఏమవుతుందో తెలుసు. మీరు దూరాలోచనతోనే ఈ స్కెచ్ వేశారు. ఆ మాత్రం నా సూపర్ బ్రెయిన్ కి అర్థం కాదని చెప్పి అనుకోవద్దు. ముందు నేను మీకు ఓపెన్ గా పంపిన క్వశ్చన్ పేపర్ కి ఆన్సర్లు రాసి నాకు పంపండి. అది చేయకుండా నన్ను తిట్టడానికే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఓపెనింగ్ సెరమనీ చేయక్కర్లేదు. ఆ విషయం మీకు తెలియదా అని పరుగుతున్నా. తెలుస్తానే ఉందమ్మా, నేను సైకో తెలివని. మేము ప్రధానిని పిలుస్తా ఉంటే అమరావతి రానంటావు, గన్నవరం వస్తానంటావు, కానీ పక్కనే ఉన్న ఓపెనింగ్ కి మాత్రం రానంటావు. బ్రదర్ కేసీఆర్ ను చూసి నేర్చుకో అమ్మా. ఎన్ని విభేదాలున్నా మంచి ప్రోగ్రాం అనగానే వస్తానని చెప్పాడు. అసలు నీ భస్మాసుర రాజకీయం చూసి నవ్వొస్తా ఉంది. మీ అనైతిక రాజకీయ కౌగిలింతలు టీవీలో నేను చూశాను. చంద్రబాబు నాయుడు గారు, నేను నైతిక విలువలో ఉన్న మనిషిని. అందులో పరువు ఎలా తీయడాన్ని నేను సమర్థించను. దయచేసి మీరు గుర్తుంచుకోండి. ఇగో థ్యాంక్స్ బ్రదర్, మా ఇంటికి వచ్చి ఇన్విటేషన్ ఇచ్చినందుకు డబుల్ థ్యాంక్స్. మీ అమరావతికి వాస్తుతో పాటు అన్ని పక్కాగా చేసినవు. ఇక నేను అమరావతి వచ్చేటందుకు రెడీ గిట్లా అయితావునా. ఆంధ్రాకి పోతే సీఎం హోదాలని పోవాలనుకున్నా, ఇప్పుడు వస్తావునా. నీకు అంతా మంచిగా జరుగుతుంది. ఆంధ్ర తెలంగాణ గిట్లా సెపరేట్ గా మస్తు డెవలప్ కావాలనేదే నేను మొదటికెళ్ళి చెప్తావునా. ప్రతిదానికి తుమ్ముతావునా. గా పోరడు జగన్ గురించి నువ్వు పెద్దగా పట్టించుకోకు, సమజైందా? తప్పకుండా బ్రదర్. ఆ కాంగ్రెస్ వాళ్ళ ఆంధ్రాను దిక్కు దివాణా లేకుండా వదిలేసిన నేను నా దీక్ష దక్షతతో అభివృద్ధికి నడుం బిగించాను. ఆ మాదిరిగా నేను ముందుకు పోతా ఉన్నాను. హలో మిస్టర్ చంద్రబాబు నాయుడు జీ. ఏపీకి ఇటువంటి మోడర్న్ సిటీని క్యాపిటల్ గా కట్టాలి అని మేము స్టేట్ ని డివైడ్ చేశాము. మీకు ఇప్పుడు మా ఐడియాలు అర్థములు అయి ఉంటాయి. మేం ఏది చేసినా ముందు చూపు ఫోర్ సైట్ తో చేస్తాము. ఇప్పుడు విడిపోవడం వలన ఏపీకి లాభములే తప్పితే నష్టములు లేదు. నాట్ ఓన్లీ దాట్, మేము ఊహించినట్టుగానే క్యాపిటల్ ను నిర్మిస్తున్నారు. మీకు నా అభినందనలు. మీ ఇన్విటేషన్స్ మాకు అందాయి. ఆల్ ద వెరీ బెస్ట్ టు అమరావతి. ఏమిటి దారుణం? ఈవిడ గారు ఏ క్రెడిట్ కూడా తనదని చెప్పంటా ఉంది. రాష్ట్రం విడిపోవడం వల్ల లాభం కలిగిందంటే నేను ఒప్పుకోను. ఇక ఇప్పుడు అమరావతి వార్తలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రదర్. టేక్ ఎ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు నా అమరావతి వార్తలు. శంకుస్థాపన కోసం వచ్చే వాళ్లకు బోరు కొట్టకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నాం. సాయి కుమార్ యాంకరింగ్ తో పాటు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా పెట్టాను. ఆ రోజా తమ జగనన్న బాయ్కాట్ జాబితాలో చేరిపోయింది కానీ లేకపోతే జబర్దస్త్ టైప్ లో ఆమె డాన్స్ ఎక్కలు పక్కపక్కలు కూడా పెట్టించేవాడిని. ఆ విషయంలో ఆవిడ మిస్ అయింది. బావా, ఎంటర్టైన్మెంట్ అంటే నేను కూడా ఏదైనా 4 డైలాగులు విసిరితే బాగుంటుందేమో ఒక్కసారి ఆలోచన చేయి బావా. నువ్వు శంకుస్థాపన పనులు చూసుకుంటూ ఉంటే నేను స్టేజ్ మీద ఎంటర్టైన్మెంట్ చూసుకుంటాను. ఏమంటావు బావా? ఏంటండి చంద్రబాబు గారు, ఎలా కనబడుతున్నాం మేము? మీ అమరావతిలో చిలకలూరుపేట టైపు డాన్సులు చేయడానికి మేము రావాలా? కళను అవమానించకండి. మీరు ఈ టైపు ప్లానింగ్లు చేస్తారనే మా జగనన్న ముందే మేల్కొని రానన్నాడు. దీనికి నిరసనగా మీ అమరావతికి రాకుండానే మేము వాకౌట్ చేస్తున్నాం. నమస్కారం అండి బాబు గారు. ఉద్దండరాయనుపాలెం మొత్తం పండుగ కళతో కళకళలాడిపోతా ఉంది. వంటకాలతో సహా అన్నింటికి ఏర్పాట్లు అయిపోయినాయండి. మేమంతా కూడా గుంటూరు పచ్చడి దగ్గర నుండి పులిహార వరకు అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో ఉప్పు కారాలు చూసి అదరగొట్టేస్తాం. మీరేం కంగారు పడకండి. చిన్న చిన్న కార్యక్రమాలన్నీ మేము చూసుకుంటాంగా. ఈ రోజా లాంటి ఎగస్ట్రాలు వస్తే ఎంత, రాకపోతే ఎంతండి? మీరు ఆ మోడీ గారిని ఇతర సీఎంలని చూసుకోండి. మా గుంటూరు ఆడాళ్ళందరం మిగతా అతిథుల్ని చూసుకుంటాం. నమస్కారం అయ్యా అల్లుడు. నేను తూళ్ళో రత్తయ్యను. మరే చిన్న పల్లెటూరుని తీసుకుపోయి కళకళ్ళాడే పట్నం మాదిరిగా చేస్తున్నావుగా. నీకు థ్యాంక్స్ చెప్పకుండా ఎట్టా ఉంటా అని చెప్పు. మన శుభలేఖ అందింది, పొట్టుపట్లు కూడా అందినాయి. అందరం కూడా శంకుస్థాపనకి మీరిచ్చిన బట్టలే కట్టుకొద్దాం అనుకుంటున్నాం. మాకు విఐపి చైర్లు వేస్తున్నారంటగా. ఎప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలున్నా వెనకే కూర్చునే వాళ్ళం. ఇప్పుడు నీ దయ వల్ల ఏదికకి దగ్గరగా కూర్చుంటున్నాం అల్లుడు. మరే వీలు చూసుకుని మోడీ గారిని కూడా మా ఆయనకు పరిచయం చేసేయి నాయనా. వీలైతే తప్పకుండా రా తుళ్ళూరత్తమ్మ. మీరు డైరెక్ట్ గా వచ్చి శంకుస్థాపన 70mm లో చూడండి. మంచి మంచి రుచికరమైన భోజనం కూడా ఉంటుంది. అందరూ తిని జాగ్రత్తగా ఇంటికెళ్ళి నాకు ఫోన్ చేయండి. మన జిఏడి వాళ్ళు మీకు వెహికల్ కూడా ప్రొవైడ్ చేసేలా చూస్తాను. ఆ మాదిరిగా మనం ముందుకు పోదాం. ఏందండి చంద్రబాబు నాయుడు గారు, మీరు మరీ ఈ రేంజ్ కామెడీలు చేయొద్దు. మా జగనన్నను అగౌరవంగా పిలిచి ఈ తూళ్ళూరత్తకు విపరీత గౌరవాలు ఇస్తా ఉన్నారు. మీరు స్వయంగా మా లోటస్ పాండ్ కు కూడా వచ్చి ఉంటే కేసీఆర్ కంటే బాగా మా సీమ సంప్రదాయంతో మిమ్ములను గౌరవించి పంపేవాళ్ళం. అలా పిలవకుండా ఐడియా సిమ్ముతో ఒక్క ఫోన్ చేసి రమ్మని పిలవడం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతా ఉన్నాను. ప్రతిపక్ష నేత అంటే సీఎం తర్వాత ప్లేస్ అండి. అటువంటిది మా జగనన్నను ఈ విధంగా అవమానిస్తారా అని అడుగుతా ఉన్నాను. ఏం చంద్రబాబు గారు, మీరేదైతే చేస్తున్నారో అది చాలా అద్భుత కార్యక్రమంగా నాకు అనిపిస్తా ఉంది. మీరు పంపినటువంటి శుభలేఖను మీ మంత్రులు నలగకుండా నాకు తెచ్చిచ్చినారు. ఈ సందర్భంగా మీకు అభినందనలు తెలియజేస్తున్నా. తప్పకుండా రావడానికి ప్రయత్నం చేస్తాను. మీ యొక్క కార్యక్రమానికి శుభం కలగాలని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నా. ఆ విధంగా మీరు ముందుకు పోవాలి. థ్యాంక్ యూ జానారెడ్డి గారు. మిమ్మల్ని చూసైనా జగన్ లాంటి వాళ్ళు నేర్చుకుంటే బాగుంటుంది. మీలాంటి ప్రతిపక్ష నేత మాకే గనక ఉండుంటే ఈ పార్టీకి 2 అమరావతులు కట్టేవాడిని. కానీ ప్రతిదానికి ఆ చిన్న మనిషి కాళ్ళడ్డు పెడతా ఉన్నాడు. అయినా నేను తగ్గేది లేదు. ఈ మాదిరిగానే ముందుకు పోతా. ఇంకా చాలా ఏర్పాట్లు చూడాల్సింది. అందుకే వార్తలు ఇంతటితో ముగిస్తా ఉన్నా. జై అమరావతి, జై జయ మన తెలుగు తల్లి.